Two Pradhana Shlokas. प्रणम्य शिरसा देवं पितामहमहेश्वरं नाट्यशास्त्रं प्रवक्ष्यामि ब्रह्मणा यदुदात्कृतम्. ప్రణమ్య శిరసా దేవౌ. प्रणम्य शिरसा देवं. ఓకేనా? నువ్వు దేవం అన్నావు, దేవౌ. ఇవన్నీ సంస్కృత శ్లోకాలు కదా. వాక్కు ఔత్వం ఇస్తే వౌ. ఓకేనా? మిగతా అంతా కరెక్టే, అక్కడ ఒక్క దగ్గర మిస్టేక్ పోయింది. ఓకే, నీకు రాలే కదా, నీకు ఎంతవరకు వచ్చో చెప్పు. ఒక్క వర్డ్ వస్తే ఒక్క వర్డే చెప్పినానా? మిగతాది నేను చెప్తాను. प्रणम्य శిరసా शिरसा దేవౌ. देवं. పితామహ. पितामह నీకు ఓపెన్ అప్ అవ్వాలి. నీ మనసులో ఏదనుకుంటున్నావో అది చెప్పేసేయాలి, రాంగ్ ఆర్ రైట్. ఓకేనా? అలా అయితేనే, ఎందుకంటే నువ్వు రాంగ్ అయిందనుకో నేను చెప్తాను, నేనేం కోప్పడను, కానీ ఓపెన్ అప్ అవ్వడం నేర్చుకోవాలి. మహేశ్వరౌ. మహేశ్వరౌ. महेश्वरौ. నాట్యశాస్త్రం. नाट्यशास्त्रं శాస్త్రం. शास्त्रं ఎందుకంటే సాకు తావొత్తు రావొత్తు రెండు ఉంటాయి. శాస్త్రం. शास्त्रं ప్రవక్ష్యామి. प्रवक्ष्यामि. ప్రవక్ష్యామి కాదు, క్షాకు యావత్తు కూడా ఉంటుంది. ఓకేనా? కాకు క్ష యావత్తు. ప్రవక్ష్యామి. प्रवक्ष्यामि. క్ష్యా. क्षा క్ష్యా. क्षा వెరీ గుడ్. బ్రహ్మణ ब्रह्मणा యదుదా यदुदा హృతం. कृतं. మీనింగ్ ఏంటి తెలుసా? ప్రణమ్య మీన్స్ వాట్? ప్రణమ్య మీన్స్ ఏంటి? ఇప్పుడు మీరు పెట్టి నించున్నారు అదే పొజిషన్లో, ఏమంటారు దాన్ని? నమస్కారం. ప్రణమ్య మీన్స్ నమస్కారం, ప్రణామం అంటారు. ఇవన్నీ సంస్కృతంలో. ఓకేనా? శిరసా. శిరసా మీన్స్, శిరసా మీన్స్ వాట్? ఏంటిది? Head. హెడ్. శిరస్సు అంటే హెడ్, తల. ఓకే. దేవౌ. देवौ. దేవౌ మీన్స్ అందులోనే ఉంది, దేవౌ. देवौ. దేవౌ మీన్స్ దేవతలు. देवता. దేవతలు అంటే ఓన్లీ ఆడదేవతలే కాదు, అందరూ వస్తారు. కమ్ దేవుళ్ళు, దేవతలు. ఓకేనా? దేవుళ్ళు, గాడ్స్ అండ్ గాడెసెస్. ఓకే. ప్రణమ్య శిరసా దేవౌ మీన్స్ ఏంటంటే, మనము ఎప్పుడు కానీ దేవతలకి ఎలా నమస్కారం చేయాలి? ఇలా శిరస్సు పైన పెట్టు, పైకి పెట్టు, రెండు చేతులు. నాకు ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అలా నమస్కారం చేయాలి దేవుళ్ళకి. ఓకేనా? అలా నమస్కారం చేస్తేనే ఆ దేవుళ్ళు మన నమస్కారాన్ని స్వీకరిస్తారు. అది దేవుడికి చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. నేను ఎవరిని? టీచర్ కదా. సో టీచర్ అంటే ఫస్ట్ ఎవరికి విష్ చేయాలి? టీచర్ కదా. సో నాకు విష్ చేయకుండా వీళ్ళిద్దరికి ఫస్ట్ విష్ చేసావనుకో, అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా? కదా. మరి అలాంటప్పుడు నన్ను విష్ చేయకుంటే వాళ్ళని విష్ చేస్తే నన్ను విష్ చేసినట్టు అవుతుందా? కాదు కదా. సో మరి ఇక్కడ నమస్కారం పెడితే మనం దేవుడికి పెట్టినట్టు అవుతుందా? కాదు. కాబట్టి రెండు చేతులు పైకెత్తి శిరస్సు పైన నమస్కారం దేవతలకు చేయాలి. ఓకే, అది ప్రణమ్య శిరసా దేవౌ మీనింగ్. సమపాదం పొజిషన్, చెస్ట్కి టచ్ చేయకూడదు. నెక్స్ట్ ఏంటి? పితామహ. పితా మీన్స్
పితా మీన్స్ వాట్? హిందీ ఉందా మీకు సబ్జెక్ట్? మాతా పిత అంటే ఏంటి? నువ్వు చెప్పమ్మా. మదర్ వెరీ గుడ్. ఎవరు మాతా పిత అంటే? మదర్ ఫాదర్. మరి పిత అంటే ఎవరు? పిత అంటే మదరా ఫాదరా? మాతా పిత, మదర్ ఫాదర్. మరి పిత అంటే ఫాదరా మదరా? థింక్, ఓపెన్ అప్ అవ్వాలి. నువ్వు చెప్పమ్మా. పితా మీన్స్ ఫాదర్. వెరీ గుడ్. నేను అక్కడికి ఎన్ని హింట్స్ ఇచ్చాను? మాతా పిత, మదర్ ఫాదర్. అంటే ఫాదర్ లాస్ట్కి ఉందా లేదా? మరి పిత లాస్ట్కి ఉందా లేదా? మాతా పిత. పిత మీన్స్ ఫాదర్. మహా అంటే ఏంటి? మనమి గౌరవిస్తున్నట్టు. సార్, మేడం, టీచర్, గారు తెలుగులో అంటారు కదా. సో తండ్రి గారు. పితామహ మీన్స్ తండ్రి గారు. మహేశ్వరవు. మహేశ్వరవు మీన్స్ పేర్లోనే ఉంది. ఎవరు మహేశ్వరుడు అంటే? ఎవరు నాన్న మహేశ్వరుడు అంటే? ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది మీనింగ్ కూడా ఎవ్రీడే చెప్పించేది. మళ్ళీ మర్చిపోయావా? మహేశ్వరవు. ఎవరు మహేశ్వరుడు అంటే? ఎవరు నాన్న? నువ్వు చెప్పే ఆన్సర్ కరెక్టే, గట్టే చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? నో ప్రాబ్లం. ఓకేనా? అది రాంగ్ అయినా ఫస్ట్ మనం ఓపెన్ అప్ అవ్వాలి, గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి. శివుడు. మహేశ్వరవు మీన్స్ శివుడు కదా. నటరాజస్వామి ఎవరు? శివుడి రూపమే కదా. శివుడు, నటరాజస్వామి ఒక్కరే. ఇప్పుడు నీకు నిక్ నేమ్ ఉందా? ఏంటి నీ నిక్ నేమ్? వేదమ్మ. అంటే వేదమ్మ అన్నా నువ్వే, వేదాంశి అన్నా నువ్వే కదా. ఒకవేళ అమ్ములు అని పిలవచ్చు మమ్మీ నిన్ను, చిన్ని అని పిలవచ్చు, అని నువ్వే కదా. కదా మరి మనకే మనుషులం, మనకే ఇన్ని నేమ్స్ ఉన్నప్పుడు ఆ దేవుళ్ళకి ఇంకెన్ని నేమ్స్ ఉండాలి కదా. టోటల్ వరల్డ్, ఈ యూనివర్స్, అంతమంది, ఎన్ని వేల బిలియన్ కోట్ల మంది ఉన్నారు టోటల్ వరల్డ్ అంతా కలిపితే కదా. మరి వాళ్ళందరూ ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పిలుచుకుంటారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడిక్కడే చాలా డిఫరెన్స్ ఉంది మాట్లాడే లాంగ్వేజ్లో. సర్వపిండి అనుకుందాం. కొందరు సర్వపిండి అంటారు, కొందరు తపాల చెక్క అంటారు. అవునా? తెలుసా మీకు సర్వపిండి అంటే? బయట బాగా ఫేమస్. ఇప్పుడు సొరకాయని సొరకాయ అని కొందరు అంటారు, ఆనపకాయ అని కొందరు అంటారు, ఆనిక్కాయ అని కొందరు అంటారు కదా. అలానే శివుడికి, దేవుళ్ళకి కూడా చాలా నేమ్స్ ఉంటాయి. మహేశ్వరుడు అన్న శివుడే. ఓకేనా? పితామహ మహేశ్వరవు అంటే ఏంటి? ఈ యూనివర్స్ అందరికీ కూడా తండ్రి శివుడు. మనకొక్కరికే కాదు. ఇప్పుడు మన ఫాదర్ ఉన్నారనుకో, ఇప్పుడు నా ఫాదర్ నాకు మాత్రమే నాన్న. అంటే మేము ముగ్గురం సిస్టర్స్, మా ముగ్గురికి సిస్టర్స్, మదర్ ఫాదర్ ఒక్కరే కదా. మా నాన్న అని చెప్తాం కదా. మా ముగ్గురికి సొంతం. ఓకే, ఇప్పుడు నీకు తమ్ముడు, చెల్లి, అక్క, తమ్ముడు ఉన్నాడు కదా. ఇప్పుడు మీ ఫాదర్ నీకు, మీ తమ్ముడికి సొంతం కదా. మీ తమ్ముడిని నువ్వు అంటావా? లేదు నాకు ఒక్కదానికే నాన్న అంటావా? మీ తమ్ముడు కూడా ఏమంటాడు? లేదు నాకు కూడా నాన్ననే అంటాడు కదా. కానీ మరి శివుడు ఎలా? ఈ యూనివర్స్, విశ్వం అంటే టోటల్ ఆల్ కంట్రీస్ అందరికీ, ఒక మనుషులకనే కాదు, యానిమల్స్కి, బర్డ్స్కి, ఎన్ని రకాల జంతువులు ఉన్నాయో మనకి ఈ యూనివర్స్లో 84 లక్షల జీవరాశులు ఉంటాయి. మనం ఒక్కరమే కాదు, మనం 84, లాస్ట్ వన్ మనం. చీమ, దోమ, ఈగ, ఎలుక, పాము కదా. చిన్న చిన్న వాటికి మొదలుకొని పెద్ద ఏనుగు, డైనోసార్స్ కదా. వీటన్నిటికీ కూడా ఫాదర్ ఎవరు? శివుడు. మరి మదర్ ఎవరు?
ఫాదర్ శివుడు అయినప్పుడు మదర్ ఎవరు? వెరీ గుడ్. ఎవరు మదర్? పార్వతి. పార్వతి. ఎందుకు మనకి మదర్ పార్వతి అయింది చెప్పండి ఎవరైనా ఒకరు. మదర్ పార్వతి ఎందుకయింది? వెరీ గుడ్, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి కదా. సో మనకి పితామహామహేశ్వరవు అన్నదానికి మీనింగ్ మనకందరికీ తండ్రి గారు ఆ శివుడు, ఆ పరమేశ్వరుడు. మరి ఆ పరమేశ్వరుడు, మన తండ్రి గారైన పరమేశ్వరుడు మనకి ఏం చెప్పాడంట? నాట్యశాస్త్రం. ఏం చెప్పాడు? నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి అంటే నాట్యశాస్త్రం చెప్పారు మన తండ్రి గారు. ఓకేనా? మరి శాస్త్రం అన్నాం కదా. ఇప్పుడు మీకు తెలుగు వర్డ్స్ తెలీదు, మీరంతా ఇంగ్లీష్ కాబట్టి. సోషల్ సైన్స్ వాటి తెలుగుని ఏమంటారు తెలుసా? సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం అంటే ఏంటి? అదొక శాస్త్రం. అంటే ఏంటి మీనింగ్ తెలుసా? అంటే మనకి నాలెడ్జ్ నుంచే ఒక బుక్ అన్నట్టు. ఓకే. మరి ఈ నాట్యశాస్త్రం అనేది మీకు తర్వాత ఎగ్జామ్స్ అప్పుడు వస్తుంది. నాట్యశాస్త్రం అనేది ఎలా కనిపెట్టబడింది? 4 వేదాలు ఉన్నాయి మనకి కదా. ఎన్ని వేదాలు? 4 వేదాలు. అవేంటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అసలు ఈ వేదాలు ఉన్నాయన్న సంగతే చాలామందికి తెలీదు. ఓకే, చాలామందికి తెలియదు వేదాలు ఉన్నాయని. మరి ఈ వేదాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. అందరికీ అర్థమవుతాయా? అర్థం కావు కదా. మరి ఎలా అందరికీ అర్థమయ్యేలాగా? సో అందరికీ నాలెడ్జ్ కావాలి. మరి ఆ నాలెడ్జ్ ఎలా ఉండాలి? ఇప్పుడు ప్లేవే స్కూల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు వచ్చాయని మనం అనుకుంటున్నాం, కానీ ఎన్నో మనకి కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వమే ప్లేవే మెథడ్ ఉంది. అదే నాట్యశాస్త్రం. ఎలా అంటే చూడ్డానికి కన్నులకి బాగుండాలి, వినడానికి బాగుండాలి. సో దాని ద్వారా మనకి నాలెడ్జ్ రావాలి. ఓకే, ఇంకేముండాలి? అలాంటి విద్య ఏదైనా కనిపెట్టమని అడుగుతారు అందరూ. అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క పార్ట్ తీసుకొని నాట్యశాస్త్రాన్ని రచిస్తాడు ఆ పరమశివుడు. ఓకేనా? అందుకని నాట్యశాస్త్రాన్ని ఏమంటారు? పంచమ వేదం. ఏమంటారు? పంచమ మీన్స్ వాట్? పంచమ మీన్స్ ఏంటి? నేను చూపిస్తున్నాను. 5. వెరీ గుడ్ నిత్య. చూడు, ఇలా చూపించిన హ్యాండ్, ఫింగరు అని చెప్తున్నారు. కౌంట్ ఇది 5. పంచమ మీన్స్ 5. 5వ వేదం నాట్యశాస్త్రం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం. ఆ సినిమా బాగుంటేనే కదా చూస్తాం. అస్సలు నచ్చలేదనుకో మనం ఏం చేస్తాం? మధ్యలోనే లేచొస్తాం కదా. లేదు అంటే అబ్బా టికెట్ పెట్టాం కదా అని ఇక నిద్ర వస్తుంది, పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? మరి ఇది మన నాట్యశాస్త్రం అలా కాదు. అందరికీ చాలా చూడ్డానికి అందరికీ బాగుంటుంది కదా. చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అందరూ. దాంతో ఏమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు రామాయణ శబ్దము అనే ఒక ఐటెం ఉంటుంది మనకి. సో అందులో రాముడు పుట్టినప్పటి నుంచి పట్టాభిషేకం వరకు ఉంటుంది. అంటే మనము రామాయణం చదవకుండా రామాయణం నేర్చుకున్నట్టేనా కదా. రామాయణం చదవాలంటే మీకు చదవాలనిపిస్తుందా? సో రామాయణం ఇంగ్లీష్లో ఉన్న బుక్కే మీకు ఇచ్చాను నేను. చదువుతారా? చదవరు. చదివినా అర్థమవుతుందా? అర్థం కాదు, బోర్ ఫీల్ అవుతాం కదా. అదే డాన్స్ చేస్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాం కదా. అందులోనే మనకి రామాయణం అంతా కూడా తెలుస్తుంది. ఓకే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. దశావతారాలు, విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల గురించి
అందులో ఉంటుంది. సో మనం అది నేర్చుకున్నప్పుడు ఆ అవతారాల ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకోసమని ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది, అదంతా మనం తెలుసుకుంటాం. అంటే మనం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టే కదా. సో మనతో పాటు చూసే వాళ్ళకి కూడా మనం నాలెడ్జ్ ఇస్తున్నాం, వాళ్ళకి తెలుస్తుంది కదా. సో అది నాట్యశాస్త్రం చెప్పారు మన తండ్రి గారు. మరి ఎలా చెప్పారు? సాక్షాత్తు ఆ శివుడే దిగొచ్చి నేర్పించాడా? ఇప్పుడు మీ స్కూల్లో ప్రిన్సిపాల్ ఉంటారు. ప్రిన్సిపల్ వచ్చి మీకు అన్ని క్లాసెస్ చెప్తారా? ఆల్ సబ్జెక్ట్స్ ఎవరు చెప్తారు? టీచర్స్ కదా, టీచర్స్ చెప్తారు. మరి టీచర్స్ అయినా ఒక్క టీచరే ఆల్ సబ్జెక్ట్స్ చెప్తారా? ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్, ఎందుకంటే వాళ్ళు అందులో ఎక్స్పర్ట్స్ కదా. ఒక్క టీచర్ని కూర్చోబెట్టి అన్ని సబ్జెక్ట్స్ చెప్పమంటే చెప్పగలుగుతారా? ఎవరు చెప్పరు, పాసిబుల్ అవుతుంది. ఓన్లీ నర్సరీ ఎల్కేజీకి మొత్తం ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉండవు ఎక్కువ కాబట్టి, ఏబిసిడీలు 1 2 రైమ్స్ అంతే కాబట్టి కదా. మరి అలానే మనకు ఆ శివుడి దిగొచ్చి చెప్పాడా? లేదు. మరి ఎవరి ద్వారా చెప్పించాడు? బ్రహ్మణ యదుదాహృతం, బ్రాహ్మణుల ద్వారా మనకి నేర్పించారు మన తండ్రి గారైన శివుడు. ఓకేనా? ఇది ఈ ఫస్ట్ శ్లోకం మీనింగ్. ఓకే, అర్థమైందా? ఇట్లా ఇట్లా తల ఊపడం కాదు, నాకు మాటల ద్వారా నేను ఇంత అరుస్తున్నాను. అర్థమైందా? ఎలా చెప్పాలి? గట్టిగా పెంచు వాయిస్. అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైందో ముగ్గురు కలిసి చెప్పండి, మీకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పండి. చెప్పు. వెరీ గుడ్. నీకేమర్థమైంది చెప్పు. మన తండ్రి శివుడు మనకి నేర్పించారు. ఎవరి ద్వారా నేర్పించాడు? బ్రాహ్మణుల ద్వారా. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, నన్ను చూసి ఏం భయపడకండి, ఓపెన్ అప్ అవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఇది లైఫ్ స్కిల్. స్కూళ్ళల్లో ఎలాగో భయపడతారు కదా, ఇంట్లో భయపడతారు పేరెంట్స్కి మాట్లాడాలంటే కదా. కానీ ఇక్కడ ఓపెన్ అప్, మీ మనసులో ఏది ఉంటే అది చెప్పేసేయండి పైకి. ఓకే, నేను మీ పేరెంట్స్తో ఏం చెప్పను. నీకేం అర్థమేం చెప్పినానా? నీకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పు, నో ప్రాబ్లం. నీకు ఎలా అర్థమైంది, నీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో నీకు అర్థమైంది చెప్పు గట్టిగా. ఎవరి ద్వారా నేర్పించాడు? బ్రాహ్మణుల ద్వారా. ఎవరి ద్వారా? ఇంకొకటి ఫస్ట్ పాయింటే మర్చిపోయారు ముగ్గురు. ప్రణమ్య శిరసా దేవౌ. ఏంటి అంటే శిరస్సు పైన నమస్కారం చేయాలి. చూపించి ఎలా నమస్కారం చేయాలో అలా దేవుళ్ళకి ఎప్పుడూ శిరస్సు పైన నమస్కారం చేయాలి. అదొకటి మర్చిపోయారు. ఓకే, ఇంకా చెప్పడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నీకు రాలేదు, నిత్య అక్క బాగా చెప్పింది. ఖాళీగా ఉన్న టైంలో, బ్రేక్ ఉన్న టైంలో ఏం చేయాలి? అక్కని అడిగి, అక్క నాకు ఈ శ్లోకం మీనింగ్ చెప్పవా అని నేర్చుకోవాలి. ఓకే, ఆ అక్క ఒకలాగా చెప్పింది, ఈ అక్క ఒకలాగా చెప్పింది. ఆ అక్క దగ్గర నుంచి నేర్చుకో, ఈ అక్క దగ్గర నుంచి నేర్చుకో. అప్పుడు నీకు 2 ways వస్తాయి. ఓకేనా?